నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తాడిపత్రిలో పోరు అనేది హోరాహోరీగా జరుగుతుంది. ఒకవైపు జేసీ బ్రదర్స్ ఉంటే ఇంకోవైపు కేతిరెడ్డి వాళ్ళు ఉంటున్నారు. సో మరి ఇంతకీ గెలుపు ఎవరిది? పోలింగ్ రోజున ఏదైతే ఆదిత్య పోరుకు సంబంధించి దాడులు జరిగాయో కౌంటింగ్ రోజు కూడా అలానే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటే అవును అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. మరి తాడిపత్రిలో విజయానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. తాడిపత్రిలో విజయం ఫిక్స్ అయిపోయింది అంటున్నారు. ఎందుకు ఈ తాడిపత్రిలో విజయం ఎవరిది? జేసీ బ్రదర్స్దా, లేదా అంటే ప్రభాకర్ రెడ్డి గారి కొడుకు అశ్మిత్ రెడ్డిదా, లేకపోతే కేతిరెడ్డి పెద్దారెడ్డిదా? అత్యంత సమస్యాత్మక నియోజకవర్గం తాడిపత్రి అనగానే ఒక యుద్ధం. మనం చూసాం గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏ విధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడ హింస, విధ్వంసం, ప్రత్యర్థులపైన కేసుల మీద కేసులు. గతంలో తాడిపత్రి వేరు, ఇప్పుడు ఈ 5 ఏళ్ల తాడిపత్రి వేరు. ఎందుకంటే అసలు దేశ చరిత్రలోనే ఒక ఎమ్మెల్యే ప్రత్యర్థి పార్టీ నాయకుడి ఇంటిపైకి వెళ్ళిపోవటం. ఏది ఒక పార్టీ ఎమ్మెల్యే తనపై ఓడిపోయినటువంటి క్యాండిడేట్ మీద దాడికి ఇంటి మీదకి వెళ్ళటం అన్నమాట. అనేక వింతలు విడ్డూరాలు చూసాము జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో. ఒక ఎమ్మెల్యే ఏమో ఓటర్ చెంప పగలగొడతాడు, ఆ ఓటర్ ఎదురు తిరిగి ఎమ్మెల్యే చెంప పగలగొడతాడు. ఎక్కడ? తెనాలి. ఒక ఎమ్మెల్యేనేమో ఈవీఎం నెలకేసి కొడతాడు. అక్కడ ఉన్న ఏజెంటు అసలు ఆ ఎమ్మెల్యే మీద దూసుకెళ్తాడు దాడికి భయపడకుండా. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఏంటి? తాడిపత్రి ఎమ్మెల్యే మూడో ఆయన ఏకంగా తను గెలిచినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటి మీదకే జనాన్ని వేసుకుని దాడికి వెళ్ళి వాళ్ళింట్లో ఆయన కుర్చీలో కూర్చుంటాడు. నువ్వేదో సినిమాలో చూసినట్టుగా నీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా, నీ కుర్చీల్లో కూర్చుంటా అన్నట్టుగా పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై పడ్డాడు మంది మార్బలంతో. పెద్ద విధ్వంసకాండ. అంటే అందరి దృష్టి తాడిపత్రిపైకి మళ్ళిందంటే కారణం అన్నమాట. అసలు తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ గెలిచింది 2 సార్లు 42 ఏళ్ల తెలుగుదేశం చరిత్రలో. 83లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ వేవ్ అప్పుడు ఒకసారి గెలిచింది. మొన్న 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు వేవ్, చంద్రబాబు వస్తే తప్ప ఈ రాష్ట్రాన్ని బాగు చేయరు అన్న దీంట్లో తెలుగుదేశం టికెట్ మీద గెలిచింది ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి. అంటే ఇన్నేళ్లుగా తాడిపత్రి జేసీ కుటుంబానికి కంచుకోట. జేసీ దివాకర్ రెడ్డి వరుస పెట్టి 6 సార్లు గెలిచాడు. వీళ్ళన్న ప్రభాకర్ రెడ్డి అన్న అంటే 7 సార్లు జేసీ కుటుంబమే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న దాంట్లో మొదటిసారి జేసీ కుటుంబ పెత్తనం నుంచి తాడిపత్రి బయటపడింది. ఏది? ఇప్పుడు ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఈ పెద్దారెడ్డి దెబ్బకి తాడిపత్రి జనం అంతా ఒరి నాయన జేసీయే నయ్యురా బాబు అని బెంబేలెత్తిపోయేలాగా పెద్దారెడ్డి అక్కడ జరిగినటువంటి చూసాం. ప్రభాకర్ రెడ్డి పైన ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడు. ఆ జేసీ ప్రభాకర్ రెడ్డి పైన 90 పైన కేసులు. అసలు తెలుగుదేశం నీకు తెలుసు, ఎవరిని గదిలిచ్చినా కేసులే కేసులు. చంద్రబాబు మీద 23 కేసులు, లోకేష్ మీద 22 కేసులు, దెందులూరు ప్రభాకర్ మీద 47 కేసులు. ఇట్లా కేసులు లెక్కేసుకుంటుంటే ఈ కేసుల సంఖ్యలో రికార్డు, గిన్నెస్ రికార్డు ఎవరిది? జేసీ ప్రభాకర్ రెడ్డిది 90-98 కేసులు. అంటే అసలు ఏ స్థాయిలో అక్కడ పోలీసు వైసీపీ చెప్పినట్టల్లా ఆడింది. ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు ఏ విధంగా పెట్టారు అనేది అక్కడ కనపడుతున్న. దీంట్లో మొన్న ఒక యుద్ధం జరిగింది. ఏది? ఆ తాడిపత్రిలో ఈ హింస, ఈ విధ్వంసం ఇదంతా చూసే కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర చేసింది, మొత్తం మార్చేసింది. అప్పట్లో నీకు తెలుసు, చూసావు. ఏది? 9 మందిని వేటేసింది ఒకేసారి. 3 ఐఏఎస్లు, 6 ఎస్పీలు. ఈ తాడిపత్రి దెబ్బకి అనంతపురం ఎస్పీ కదిలిపోయాడు. తాడిపత్రి డిఎస్పీ సస్పెన్షన్. వరుస పెట్టి ఇంకొకడెవరు
పుంగనూరు వెళ్ళి చేశాడు పెద్ద విధ్వంసం. ఇక్కడి నుంచి పోయి ఒక డిఎస్పి, అతని పేరు ఏదో ఉంది, చైతన్యానో ఏదో, అతన్ని సస్పెన్షన్. ఇంత పెద్ద ఎత్తున పోలీసులు వైసీపీ ఎలా కుమ్మక్కై అక్కడ ఈ రౌడీలు గుండాల రాజ్యంగా మారిందో ఇవన్నీ మనకు ఉదాహరణ అన్నమాట. అలాంటి తాడిపత్రిలో ఇప్పుడు రేపు కౌంటింగ్ ఎలా ఉండబోతోంది, ఎవరు గెలుస్తారు? జేసీ కుటుంబ వారసుడిగా అస్మిత్ రెడ్డి యువకుడు వచ్చాడు. మొన్న మనం చూసాము వాళ్ళిద్దరి మధ్య కూడా ఘర్షణలు ఎలా జరిగాయో పోలింగ్ నాడు, అస్మిత్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి. అది చూసే అసలు ఇద్దరిని బయటికి పొమ్మన్నారు. ఏది జిల్లా నుంచి బయటికి వెళ్ళిపోమన్నాడు. తాడిపత్రి నుంచి వీళ్ళు వచ్చేసారు ఎక్కడికి, ఈ హైదరాబాద్ ఏదో. అక్కడ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఇద్దరు ముసలమ్మలు ఉన్నారు. వాళ్ళకి మందులు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలాంటి నేపథ్యం అన్నమాట. అటువంటి తాడిపత్రిలో గెలుపెవరిది అంటే గొడవలు ఎవరు చేశారో వాళ్ళు ఓడిపోతున్నట్టు. ఏది ఎప్పుడు గొడవలు చేస్తారు? గెలిచేవాడు గొడవ చేయడు. గెలిచేవాడు ధైర్యంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు, ప్రజలు నా వైపు ఉన్నటువంటి ధీమాతో ఉంటాడు. గొడవలకు ఎవరు దిగుతారు? ఈవీఎం ఎవరు నేలకేసి కొట్టారు? ఓడిపోయేవాడే ఈవీఎంని నేలకేసి కొడతాడు. చంపబెట్టించి ఓటర్ను కొట్టింది ఎవడు? ఓడిపోయినాడే. ఆ ఆ అక్కస్సుతో ఈ దాడులుగా చూడాలి. అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఓడిపోతున్నాడు అన్నమాట. ఓటమి తెచ్చినటువంటి అక్కసుతోనే అక్కడ ఈ హింస విధ్వంసాలకి దిగుతున్న దీంట్లో ఒకవేళ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓడిపోతే ఏం జరుగుద్దంటావు? వేట బిగినవుద్ది. ఇప్పటిదాకా వాళ్ళు వేటాడారు వీళ్ళని, రివర్స్ ఏమవుతుంది? చక్రం వీల్ కదా, కిందది పైకి వస్తే పైది కిందకి వెళ్తే ఇప్పుడు వేట ఎవరు బిగిన్ చేస్తారు? తెలుగుదేశం వేట ఆడుద్దా? ఇప్పుడు మరి ప్రభాకర్ రెడ్డి మీద 98 కేసులు పెట్టారంటే రేపు పొద్దున కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద ఎన్ని కేసులు ఉంటాయి? 198 పెడతారా? రెడ్ బుక్లో లోకేష్ బాబు రెడ్ బుక్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి పేరు ఎన్నో నంబర్ అంటావు? ఇప్పుడు వరుస పెట్టి నంబరింగ్ ఇచ్చి ఉంటారు, 1 2 3 4. చట్టం చాలా పొడవైంది. కానూన్ కా హాత్ లంబా హై, ఎవరు తప్పించుకోలేరు. ఏది దీన్ని అంటారు కదా, ఏదో కర్మ ఫలితమా, కర్మ సిద్ధాంతం. ఇన్నాళ్ళు నువ్వు వేటాడావు, ఇక వాళ్ళు వేటాడే సమయం వచ్చిందనమాట. ఈ వేట మరి ఇంకెంతకాలం సాగుద్దో చూద్దాం. సో తాడిపత్రిలో అయితే ఈ విజయం ఎవరి వైపు అనేది డిసైడ్ అయిపోయింది అంటున్నారు. బట్ పోలింగ్ రోజున ఎలా అయితే విధ్వంసకాండ జరిగిందో, ఆధిపత్యానికి పోరు జరిగిందో, సో ఈవెన్ కౌంటింగ్ రోజు కూడా అంతకు మించి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా మంది డౌట్స్ రేస్ చేస్తున్నారు. మరి చూద్దామండి రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, మరి ఆ రోజు ఆధిపత్య పోరుకు సంబంధించి ఏ రకంగా వీళ్ళు ఏం చేస్తారన్నది. థ్యాంక్ యూ సో మచ్ దివ్యాస్ గారు. నమస్తే. నమస్తే.